49వ సర్గము. సీతారాములను వనముల పాలుచేసినందులకు పల్లె ప్రజలు కైకేయి దశరథులను తప్పుపట్టుట. సీతారామలక్ష్మణులు గోమతీ నదిని దాటి సెందిక సై నది యొక్క ఆవలి తీరమునకు చేరుట. పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు వేకువజామున తమసా నది తీరమున ప్రజలను విడిచిపెట్టి వెళ్లిన పిదప తండ్రి ఆజ్ఞను గుర్తుచేసుకొనుచు సీతాలక్ష్మణులతో గుడి వనముల వైపుగా చాలా దూరము ప్రయాణము చేసెను. శ్రీరాముని ప్రయాణము ఇట్లు కొనసాగుచుండగా ఇంతలో శుభోదయమయ్యెను. అంతట శ్రీరాముడు పవిత్రమైన ప్రాతస్సంధ్యోపాసనను ముగించుకొని కోసలదేశమునకు దక్షిణమున గల వివిధ జనపదములను దాటుచూ ముందునకు సాగెను. రథాశ్వములు తిన్నగా నడుచుచుండగా శ్రీరాముడు సీతా లక్ష్మణులతో గుడి గ్రామములను విత్తనములను వేటకై దున్ని సిద్ధపరచబడియున్న పొలములను చక్కగా పుష్పించియున్న వనములను తిలకించుచు ప్రయాణమును కొనసాగించుచుండెను. ఆ ప్రయాణ సమయమున గ్రామీణులు అనుకొనుచున్న మాటలు ఆయన చెవినబడెను. షీ దశరథ మహారాజు కామమునకు దాసుడై ఎంత పనిచేసినాడు! అయ్యయ్యో! కైకేయిది రాతిగుండె, ఆమె పాపాత్మురాలు, ఆమె చేయు పాపములకు అంతులేకున్నది. మహారాజ కుమారుడైన శ్రీరాముడు పరమధార్మికుడు, ఆయన గొప్ప ప్రజ్ఞాశాలి, దయాళువు, జితేంద్రియుడు. అట్టి సత్పురుషుని అడవులకు బంపి ఆ క్రూరాత్మురాలు లోకమర్యాదలను మంటగలిపినది. ఆమె దుష్కృత్యములకు నిజముగా ఇది పరాకాష్ఠ. జనకమహారాజు యొక్క గారాల పట్టి మహాసాధ్వియైన సీతాదేవి సుఖములలో పుట్టి పెరిగినది. ఆమె వనవాసక్లేశములకు ఎట్లు తట్టుకొనగలదు? అయ్యో! దశరథ మహారాజు దయమాలినవాడై తనకు అనుంగుసుతుడు, ప్రజలకు ప్రాణతుల్యుడు, పుణ్యాత్ముడు అయిన శ్రీరాముని అరణ్యముల పాలు చేసినాడు. ఇట్లు చేయుటకు ఆయనకు మనసు ఎట్లొప్పినది? ఈ విధముగా గ్రామీణులు పల్లె ప్రజలు అనుకొనుచున్న మాటలను వినుచు మహావీరుడైన ఆ ప్రభువు కోసల భూములను దాటి ముందునకు సాగెను. పిమ్మట శ్రీరాముడు పవిత్ర జలములతో ప్రవహించుచున్న వేదశ్రుతి యను పేరుగల నదిని దాటి అగస్త్య మహర్షి నివసించునట్టి దక్షిణ దిశకు ప్రయాణించెను. అతడు ఇట్లు కొంతకాలము ప్రయాణము చేసి గోమతీ నది తీరమునకు చేరెను. అందలి జలములు స్వచ్ఛమైనవి, పరిసరములలో నివసించు గోవుల పాదధూడితో ఆనదితటములు పునీతములైనవి. ఆ గోమతీ సాగరమున సంగమించును. రఘువరుడు అట్టి గోమతీ నదిని దాటి గుర్రములు వడివడిగా సాగుచుండగా నెమళ్ళు, హంసలు మొదలగువాటి కలరవములతో నిండిన సెందిక సై నది ఆవలి తీరమునకు చేరెను. ధనధాన్య సంపదలతో తులతూగుచు పెక్కు జనపదములతో విలసిల్లుచున్న ఆ ప్రదేశమును శ్రీరాముడు సీతాదేవికి చూపించెను. పూర్వము మనుప్రభువు ఇక్ష్వాకు మహారాజునకు ఇచ్చియున్న ప్రదేశము ఇదియే. అంతట సద్గుణ సంపన్నుడును పురుషశ్రేష్ఠుడును అయిన శ్రీరాముడు సూతాని పదే పదే సంబోధించుచు మదించిన హంసలవలే మూదుమధుర స్వరముతో సారథిని ఉద్దేశించి ఇట్లు పలికెను. ఓ సుమంత్ర! మరల నాకు తల్లిదండ్రుల దర్శన భాగ్యము ఎప్పుడు కలుగునో గదా? సరైనది తీరప్రాంతములలో గల ఈ పుష్పవనములలో వినోదముగా విహరించెడి వేటాడు అవకాశము ఎప్పుడు అబ్బునోగదా? కాని ఈ సరేతీరములేందలి వనములలో వేటాడుటకే నాకు బలీయమైన కాంక్షలేదు. అయితే ప్రత్యేకమైన ఈ వినోదక్రీడ మాత్రము లోకమున మహారాజులకు ఇష్టము. వనములలో వేటాడుట ఈ లోకమున రాజర్షులకు ఒక వినోదక్రీడగా ప్రచలితమైనది. కనుక మనుసంతతి ద్వారా ప్రారంభమైన ఈ వినోదక్రీడ క్రమముగా ఇతర ధనుర్ధారులకు కూడా అభిష్టమాయెను. ఇక్ష్వాకు వంశజుడైన ఆ శ్రీరాముడు వివిధములగు విషయములను గూర్చి ఆ సుమంత్రునకు ముదుమధురముగా వివరించుచు మార్గమున ముందునకు సాగెను. వాల్మీక మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 49వ సర్గము సమాప్తము.